श्री परमेश्वर अर्पणमस्तु यदक्षर पदभ्रष्टं मात्रा हीनन्तु ओम देव्ये नमः ओम सर्वभद्रवारिण्ये नमः ओम नवदुर्गाये नमः ओम महाकाल्ये नमः ओम भुवनेश्वर्ये नमः श्री चक्रदेवताभ्यो नमः अष्टोत्तरामार्चन समर्पयामि माता महाराज्ञी की शांतारयामि नमस्कारामि 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 कलकत्ता जय बोला महाराज पयामि कुर्ते दो मूड सारी प्रदक्षिण दे ध्यानि काले जवापानि जन्मांतर प्रदानि जातानि प्रसन्ने प्रसन्ने बाबाहं बाबकर्माणं बाबात्मावानुत्तमात्माहि मांगकाले वाणनानि वत्सला भावेन रक्ष रक्ष परमेश्वरी सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते श्री वाराही श्री चक्रदेवताभ्यो नमः सुवर्णदिव्य मंत्रपुष्पाञ्जलिं सहित आत्मप्रदक्षिण नमस्कारामि समर्पयामि
మంత్రహేన క్రియాహేన భక్తిహేన పరమేశ్వరేశ్వరమగాదేవ పరిపూర్ణంతనస్తుతే వస్త్రాధ్యక్షతాన్ని సమర్పయామి ఉపవేదాధ్యక్షతాన్ని సమర్పయామి గంధాధ్యక్షతాన్ని సమర్పయామి అలంకరణార్థాభరణార్థ అక్షతాన్ని సమర్పయామి కుంకుమార్చన ప్రజాంచకరిష్యే మహాభారాత్మీయ నమః అనుకుంటూ ఈ మూడు మహాభారాత్మీయ నమః ఓం ప్రకృత్యై నమః మహాభారాత్మీయ నమః శ్రీమాత్రే నమః ఓం ప్రకృత్యై నమః వికృత్యై నమః విద్యాయ నమః సర్వభూతాయ నమః సిద్ధాయ నమః విభూత్యై నమః సర్వే నమః పరమాత్మనాయ నమః నాయ నమః వత్సలాయ నమః వత్నాయ నమః దివ్య నమః స్వాహాయ నమః స్వాహాయ నమః ధన్యాయ నమః కిరణ్యాయ నమః లక్ష్మీ ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీ మహారాజ్ఞే నమః ఓం శ్రీమత్సింహాసనేశ్వరే నమః ఓం చతుర్వికుండ సంభూతాయ నమః ఓం దేవకార్య సముద్ధితాయ నమః ఓం ఉద్యత్కాన సహస్రాభాయ నమః ఓం చతుర్బాహు సమన్వితాయ నమః ఓం రాగస్వరూప వాచాఢ్యాయ నమః ఓం క్రోధాకారాన్ముఖోజ్వలాయ నమః ఓం మనోరూపేక్షకోదండాయ నమః ఓం పంచజన్మాత్మసాధికాయ నమః ఓం నిజారుణ ప్రభావోర్మధ్య బ్రహ్మాండ మండలాయ నమః ఓం చంపకాశోకపున్నాగదౌగంధికలస్కటాయ నమః ఓం అష్టవేంద్ర విభ్రాజనలికస్థలశోభితాయ నమః ఓం ముఖేంద్రకలంరాగమృగవిశేషకాయ నమః ఓం మదనస్పరమాంగల్యగృహదారణజల్లికాయ నమః కేశవాయ నమః నారాయణ నమః మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణువే నమః మధుసూదనాయ నమః లక్ష్మీనాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః జయకేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః దింకర్షణాయ నమః వాసుదేవాయ నమః శ్రీనాయ నమః పురుషోత్తమాయ నమః దాక్షాయ నమః త్రిమాయ నమః చిత్తాయ త్రిలోకేంద్రాయ నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణపరబ్రహ్మణ్యాయ సాక్షాత్ ప్రత్యక్ష దేవతల దేవాంతర్మధ్యవిదాదుమే సమర్పయామి పెద్దమ్మ తల్లి నన్ను కాపాడు అంటే చాలు అమ్మ నేనున్నానని అభయహస్తాన్ని ఇస్తుంది. ఈ ప్రాంగణంలో స్వయంగా అమ్మవారు వెలిశారు. ఆలయ ధర్మకర్త అయినటువంటి కిషన్ గారికి నేను ఇక్కడున్నాను తీసి తవ్వకాల్లో వెళ్ళినటువంటి విగ్రహాలు ఇవి. నన్ను ఇక్కడ ప్రతిష్టాపన చేసి గుడి కట్టమని అమ్మవారు స్వయంగా వచ్చి ఇక్కడ ఉన్నారు. ఆ అనుభూతి వేరు. ఇక్కడ ఈ ప్రాంగణంలో మనం చూస్తూ ఉన్నాం అరుణాచల మరకత శివలింగాన్ని, అలాగే కుమారస్వామిని, సంతాన నాగమ్మను. మరి ఆలయ మూల విరాట్టు అక్కడ కూడా మనకు ఇంకొక నేల తవ్వకాల్లో వెళ్ళినటువంటి విగ్రహాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే అణువులు భక్తి పారవశ్యమే. మన ఇందూరే చాలా గొప్పది. ఇంద్రపురి, అలనాటి ఇంద్రపురి ఇందూరు, ఈనాటి నిజామాబాద్. ఇది ద్వాపర యుగంలోనూ త్రేతాయుగంలోనూ. అక్కడ త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు నడయాడిన నేల, ద్వాపరలో పాండవులు సంచరించినటువంటి పుణ్యభూమి. నిజంగా ఈ గడ్డ మీద పుట్టడం మన అదృష్టమే. ఈ నిజామాబాద్కి చాలా చరిత్ర ఉంది. దాన్ని వెతికి తీసుకురావాలి. బ్రహ్మాంతర్గత పురాణంలో బ్రహ్మ నారదుతో చెప్పినట్టు ఒక ట్రాన్స్లేషన్ బుక్ ఉందండి. సృష్టిని ఇక్కడే ప్రారంభించానని. కుస్తాపురం ఆనాడు కుశతర్పణం అన్నారు. అది పూచంపాడులో మునిగిపోయింది. ఆ దేవాలయంలో ఉన్నటువంటి శివయ్యను శ్రీరామచంద్రుడు త్రేతాయుగం నాడు తను స్వయంగా ప్రతిష్ఠించినటువంటి లింగం అది. మరి నీళ్లు తక్కువగా ఉన్నప్పుడు ఆ దేవాలయం బయటకు వస్తుంది. మీరు గమనించండి, ఆ శివయ్య మించి ఒక్క ఇసుక రేణువు కూడా రాలేదు, అలాగే ఉంటుంది. ఇది పుణ్యభూమి. మరి కళాకారులను హైదరాబాద్ నుంచి మన నిజామాబాద్కు, మన ఇందూరుకు ఇచ్చినటువంటి కళాకారులను మనం ఒక్కసారి చప్పట్లతో గట్టిగా ఆహ్వానిద్దాం. స్నేహలత, అర్షిని, నిశ్చల వీళ్ళు
అమ్మవారిని స్తుతిస్తూ భక్తి రసంలో మనల్ని తడుపుతారు, ఓలలాడిస్తారు. వారికి అమ్మవారి అనుగ్రహం ఉండాలని ఆశిస్తూ అభిలషిస్తూ వాళ్ళని మీ అందరి చప్పట్ల మధ్య మరొక్కసారి నేను స్వాగతంగా ఆహ్వానిస్తున్నాను. అంబా అంబికే జగదంబ అంటూ అమ్మవారిని వారు ఇప్పుడు స్తుతిస్తారు. శ్రీ గురుభ్యో నమః. ఈనాటి శ్రీమాత్రే నమః కూచిపూడి నృత్య ప్రదర్శన ఈ సృష్టి కార్యాలను నిర్వర్తించడానికి తన నుండి 3 శక్తులను ప్రకాశింపజేసింది. వారే దుర్గా, లక్ష్మి అండ్ సరస్వతి అమ్మ. దుర్గా అమ్మ తన శక్తి ద్వారా అన్ని జీవులకు బలాన్ని, శక్తిని ఇస్తుంది, అందరికీ జీవితాన్ని ఇస్తుంది. సరస్వతి అమ్మ ఈ జీవితాన్ని గడపడానికి సరిపడా జ్ఞానాన్ని, ఆలోచనా శక్తిని ఇస్తూ ముందుకు తీసుకెళ్తుంది. మరి లక్ష్మీ అమ్మ జీవితం హాయిగా సాగాలంటే లక్ష్మీ అమ్మ కటాక్షం ఎంతో అవసరం. ఇది మనందరికి తెలిసిందే. ఈ ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన ఆ పరదేవతను నృత్యం ద్వారా అర్చించుకుందాము. ఎందుకంటే అమ్మ సంగీత నృత్య ప్రియురాలు. ముందుగా కూచిపూడి నృత్య సంప్రదాయ అంబాపరాకు అనే ప్రార్థనతో మొదలు పెడుతూ వందే గురు పరంపర వారి అంబే అంబికే జగదంబికే నృత్యాన్ని వీక్షిద్దాం. ధన్యవాదాలు.
शिवे सर्वार्थ साधिके नारायणी स्तुते नमोस्तुते शिवे 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 लक्ष्मी क्षीरसमुद्रराजतनया श्रीरङ्गधामेश्वरी दासीभूतसमस्तदेववनिता लोकैकदीपाङ्कुरा श्रीमन्मन्दकटाक्षलब्धविभव ब्रह्मेन्द्रगङ्गाधरा त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रिया वन्दे मुकुन्दप्रिया वन्दे मुकुन्दप्रिया
దయచేసి ప్రాంగణంలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. మనం ఇక్కడ చక్కటి నాట్య ప్రదర్శన మన ముందు జరుగుతుంది. దయచేసి వచ్చి ఈ సీట్లో కూర్చోవలసిందే, కుర్చీల్లో ఆసనీయులు కావాల్సిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం. కళాకారుల నాట్యాన్ని మనం చూసి తిలకిద్దాం, ఆనందిద్దాం. దుర్గా 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 అని ప్రతి క్షణం అనడం ద్వారా మన దుఃఖాలు తొలగిపోతాయి. అలాంటి ఆ దుర్గాదేవి యొక్క వివిధ రూపాల నృత్యం ద్వారా చూడబోతున్నాం. నవరాత్రులు దుర్గా అమ్మవారు మొదటి రోజున శైలపుత్రిగాను, రెండవ రోజున బ్రహ్మచారినిగాను, మూడవ రోజున చంద్రగంటగా, నాలుగవ రోజున కూష్మాండగా, ఐదవ రోజున స్కందమాతగా, ఆరవ రోజు కాత్యాయని అమ్మగా, ఏడవ రోజు కాలరాత్రిగా, ఎనిమిదవ రోజు మహాగౌరిగా, ఆఖరి రోజు 9వ రోజున సిద్ధిదాత్రిగా భాసిస్తారు. దుర్గమ్మ యొక్క ఈ 9 శక్తులను పూజించడం వల్ల మన పాపాలు, రోగాలు, దుఃఖాలు తొలగిపోతాయి. మన కోరికలు నెరవేరుస్తూ ధర్మార్థ కామ మోక్షాలను అమ్మ మనకు ప్రసాదిస్తుంది. నృత్యం ద్వారా అమ్మను అర్చించి ఆ అమ్మ కరుణను పొందుదాం.
త్రిపుర సుందరి యొక్క ఆవిర్భావం భండాసుడు అనే రాక్షసుని చంపడానికి అయ్యింది. ఈ భండాసుడిని అతని సైన్యాన్ని చంపడానికి లలితా త్రిపుర సుందరి అమ్మ శ్యామలాదేవిని మంత్రిదేవిగాను వారాహి అమ్మను యుద్ధ సేనలకు అధ్యక్షురాలుగా నియమిస్తారు. మనకు 2 గుప్త నవరాత్రులు ఉంటాయి. ఒకటి శ్యామలామ్మ గుప్త నవరాత్రులు, రెండవది ఈ వారాహి అమ్మ గుప్త నవరాత్రులు. లలితా త్రిపుర సుందరి సైన్యం మరియు బండాసుడి సైన్యం మధ్య భీకరమైన యుద్ధం జరుగుతుంది. తన సమస్త సేనలను దెబ్బతినడంతో బండాసుడు ఉక్రోషంతో క్రోధంతో తన 2 ప్రధాన సోదరులను పంపుతారు. వారే విశుక్రుడు, విషంగుడు. విశుక్రుడిని శ్యామలాదేవి చంపుతుంది. విషంగుడిని చంపడానికి వారాహి అమ్మ ఒక చేతిలో నాగలి మరొక చేతిలో రోకలి తిప్పుతూ యుద్ధానికి బయలుదేరుతుంది. ఆ దృశ్యాన్ని చూసిన దేవతలు కూడా చేతులు జోడించి అమ్మను 12 నామాలతో కీర్తిస్తారు. ఈ వారాహి 12 నామాలను అన్నవారి చుట్టూరా వజ్రపంజరంలా ఒక కవచం ఏర్పడుతుంది. ఆ కవచం ద్వారా అమ్మ అంటే వారాహి అమ్మ మనం రక్షిస్తూ ఉంటుంది. ఎలాంటి భయాలు మనకు దగ్గరకు చేరు. అవే నాతో పాటు మీరు కూడా అనుకోండి: పంచమి, దండనాథ, సంకేత, సమయేశ్వరి, సమయ సంకేత, వారాహి, పోత్రిని, శివ, వార్తాలి, మహాసేన, ఆజ్ఞాచక్రేశ్వరి, అరిగ్ని. ఈ 12 నామాలు అనడంతోనే ఒక వజ్ర కవచం లాంటి మన చుట్టూరుగా ఏర్పడి ఎట్లాంటి బాధలు కష్టాలు కూడా మన దరికి చేరవు. అలా యుద్ధానికి బయలుదేరిన వారాహి అమ్మ విశుంగుణ్ణి తన నాగలతో దగ్గరకు లాగి రోకలతో నెత్తి మీద మొత్తి చంపుతుంది. లలితా త్రిపుర సుందరి బండాసుని చంపుతుంది. లలితా సహస్రనామంలోని ఈ నామాలు ఈ కథనే తెలుపుతాయి. లలితా సహస్రనామం మన అందరికీ వచ్చు అనుకుంటే ఎక్కడ ఉన్న వాళ్ళకి. సో మంత్రిణ్యంబ విరచిత విశుక్రవద తోషిత విశంగ ప్రాణహరణ వారాహి వీరనందిత కామేశ్వరాస నిర్దగ్ధ సబండాసుర శూన్యక. ఇవి లలితా సహస్రనామంలోని నామాలు. ఈ 12 నామాలను అమ్మ యొక్క విశిష్టతను వైభవను తెలిపే వారాహి చాలీసను వీక్షించి అమ్మ కృపకు పాత్రులవుదాము. సో వారాహి అమ్మ నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి ఇంకొక చెప్తాను. సో లలితా సహస్రనామంలోనే ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణి అంటాము. ఇచ్ఛాశక్తి అంటే కోరిక. ఈ కోరికను ఎలా మన లోపల నుండి ఎలా వస్తుందో లలితా మహా త్రిపుర సుందరి దానికి అధిష్టాన దేవత. ఇప్పుడు మన పిల్లలే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు అంటే ఎగ్జామ్ రాయాలనే కోరిక అంటే ఇచ్ఛాశక్తి. అది లలితా త్రిపుర సుందరి మనకి ఆ కోరికలు అంటే మంచి కోరికలను ఇస్తుంది. ఆ ఎగ్జామ్ రాయాలన్న కోరికతోనే కాదు కదా, చదవాలి. దాని తగ్గట్టు ఆ సంవత్సరం పొడవునా మనం చదవాలి. అంటే జ్ఞానాన్ని సంపాదించాలి ఆ ఎగ్జామ్కి, ఆ పరీక్షకు కావాల్సినది. అదే అమ్మ శ్యామల అమ్మ ఇస్తుంది, అంటే జ్ఞానశక్తి. ఇంకా వారాహి అమ్మ ఈ సంవత్సరం పొడవుగా చదివింది ఆ పరీక్ష రాసే రోజు వాడు ఎలా రాస్తాడు దాన్ని బట్టే ఈ సంవత్సరం పొడవునా వాడు చదువుకున్న చదువు ఆధారపడి ఉంటుంది. ఆ రోజు పరీక్ష సరిగ్గా రాయలేదనుకోండి, ఆ పరీక్ష అంత కష్టపడ్డా కూడా ఫెయిల్ అవుతారు. అదే వారాహి అమ్మ చేతిలో ఉంటుంది, అదే క్రియాశక్తి. సో వారాహి అమ్మని మనం కొలచడం వల్ల క్రియాశక్తి అంటే నైపుణ్యం, మనం ఏ పని చేసినా కూడా దాంట్లో నైపుణ్యంగా చేస్తాం. సో ఇప్పుడు మీ ముందు అమ్మవారి వారాహి అమ్మవారి 12 నామాలు అండ్ అమ్మవారి చాలీసా. నమః ఓం ఐం గ్లౌం వారాహ్యై నమః ఓం ఐం గ్లౌం వరరూపిణ్యై నమః.
సకల సంపదల స్థానమయ్యేను. జయ హో వారాహి, జయము జయము శ్రీ వారాహి, జగముల నేలడి వారాహి, జ్ఞానము నీవే వారాహి. నవరంధ్రముల నిలచి పాలించే వరాహమూర్తిగా వెలుగొందేను. హిరణ్యాక్షుని త్రుంచు వేళలో విష్ణు శక్తిగా విజయాన్ని కూర్చెను. లలితా సుందరి సైన్య నాయకము, భండాసురు సంహార సూత్రము, దశమహ విద్యల దిశను చూపేవు, తాంత్రిక పూజలు తెలియవచ్చేవు. జయ హో వారాహి, జయము జయము శ్రీ వారాహి, జగముల నేలడి వారాహి, జ్ఞానము నీవే వారాహి. సప్త మాతృకల భాసించినావు, మాతృమూర్తిగా పాలించినావు. ఆషాఢ మాసమే అనువుగా తెలిపి నవరాత్రి నిర్వహణ తెలియచెప్పేవు. సంధ్య పూజనే శోభ కూర్చెను, సకల సంపదల వరమునొసగేవు. వైష్ణవి శక్తిగా విసిధమయ్యేవు, విశ్వ కార్యమందు వెలుగొందేవు. జయ హో వారాహి, జయము జయము శ్రీ వారాహి, జగముల నేలడి వారాహి, జ్ఞానము నీవే వారాహి. దక్షత కోరి నిన్ను చేరి దీక్షను చేయగ తలచాము, నియమ పాలనను తెలిసేము, నిన్ను గని పూజలు చేసేము. ఉభయ సంధ్యలు పూజిస్తూ సాత్వికమైనది భుజిస్తూ, తాత్విక చింతన తెలిసేము, సాధు సంతులుగా గడిపేము. జయ హో వారాహి, జయము జయము శ్రీ వారాహి, జగముల నేలడి వారాహి, జ్ఞానము నీవే వారాహి. దండనాయికవు నీవంటూ దండము దాల్చి రమ్మంటూ, దండం దశగుణం భవేతని దండము అర్పణ చేసేము. శత్రు భయమును తొలగించు, అభయము మాకు అందించు, శుభములు కూర్చగరావమ్మా, శరణాగతి గని కనుమమ్మా. జయ హో వారాహి, జయము జయము శ్రీ వారాహి, జగముల నేలడి వారాహి, జ్ఞానము నీవే వారాహి. శత్రు సంహారాన సూత్రమయ్యేవు, విజయ దరహాస వెలుగయ్యేవు. వీర గుణమున వ్యాప్తి చెందేవు, ధీర గుణమున ధైర్యమొసగేవు. అహోరాత్రముల నీ పూజ ఆషాఢమున ప్రత్యేకం, నవరాత్రులుగా విశేష మరియు విశేష దీక్షకు శ్రీకారం. జయ హో వారాహి, జయ
తొలగించు శ్రీ శక్తివి, క్లేశాలు మాపేటి ఘన కీర్తివి, మోహాలు తొలగించు మధురాక్షివి, శ్వేతవర్ణము దాల్చు సర్వేశ్వరి. జయ హో వారాహి, జయము జయము శ్రీ వారాహి, జగముల నేలిడి వారాహి, జ్ఞానము నీవే వారాహి. భూదేవిగా నీవు తెలియవచ్చేవు, విష్ణు ప్రియగా వారాహి అయినావు. వారాహి ఘనవాసి విష్ణుపతి, వైష్ణవి శాంభవి విద్యార్థ ప్రదాయిని. కష్ట నష్టములు కడజేర్తువమ్మ, ఇష్ట కామ్యములు ఈడేతువమ్మ. ఈశ్వర శక్తిగా ఇనుమడించేవు, ఇహ పరములందు రక్ష కూర్చేవు. జయ హో వారాహి, జయము జయము శ్రీ వారాహి, జగముల నేలిడి వారాహి, జ్ఞానము నీవే వారాహి. కుండలిని జాగృతి చేసేవు, షట్చక్రములా సంచరించేవు, సహస్రారమున శోభించేవు, పురస్కార పదమును చూపేవు. పంచవారాహిగా పూజలందేవు, వేర్వేరు నామాల వెలుగు చూసేవు, శాస్త్రగతులా శోభిల్లినావు, వరదాభయములు వరములిచ్చేవు. జయ హో వారాహి, జయము జయము శ్రీ వారాహి, జగముల నేలిడి వారాహి, జ్ఞానము నీవే వారాహి. వారణాసిలో ఉగ్రవారాహివై క్షేత్ర పాలన చేయ తెలిసేవు, పాతాళ వాసాన ప్రభలు పంచేవు, పూర్వకాలమందే పూజలందేవు. స్వప్నవారాహిగా శోభించినావు, అశ్వవాహనమందు అమరి ఉన్నావు, నాగహస్తమున నిలిచి ఉన్నావు, కత్తి కవచాలను కరము దాల్చేవు. జయ హో వారాహి, జయము జయము శ్రీ వారాహి, జగముల నేలిడి వారాహి, జ్ఞానము నీవే వారాహి. ఉత్కళ దేశాన చౌరాసిలో నీవు మత్స్యవరాహిగా పూజలందేవు, వివిధ నామాలతో వెలుగొందుతున్నావు, మంత్రతంత్రముల కొలువబడుతున్నావు. కర్మచక్షువుల సాకారమైనావు, వరాహ రూపమున వ్యాప్తి చెందావు, బ్రహ్మాండ నాయికకు భాగమైనావు, బ్రహ్మాండమి తెలియ భాసించావు. జయ హో వారాహి, జయము జయము శ్రీ వారాహి, జగముల నేలిడి వారాహి, జ్ఞానము నీవే వారాహి. గుణరూపిణి సర్వార్థ సాధకి, నామ మంత్రమందు వెలుగువైనావు, కామ్య కర్మలు తెలిసి వసగేవు, కర్మ ఫలములు జన్మ వసగేవు. గిరిచక్రమున కోడి వచ్చేవు, మహిషి వాహనము ఎక్కిగాచేవు, పాడి పంటల వృద్ధి నొసగేవు, సంసార క్షోభను తొలగించుతున్నావు. జయ హో వారాహి, జయము జయము శ్రీ వారాహి, జగముల నేలిడి వారాహి, జ్ఞానము నీవే వారాహి.
కవాటము తెలిసి చేసేమమ్మ నీ పూజ ఘనము తెలియరావమ్మా అది నాకు వరము పలు విధముల సాగును నీ పూజ తంత్రమూలమున తెలిసేవు మంత్రమూలమున మెరిసేవు ఆకిల కరుణన తెలిసేవు జయ హో వారాహి జయము జయము శ్రీ వారాహి జగముల నేలడి వారాహి జ్ఞానము నీవే వారాహి సాకారమైనది నీ పూజ అపారమైనది నీ కరుణ మనసా వాచ నిన్ను కొలిచే మనుజుడు సర్వము సాధించు మంగళమూర్తి వారాహి శుభమంగళ కీర్తి వారాహి సుందరమూర్తి వారాహి అందరి అమ్మవు వారాహి జయ హో వారాహి జయము జయము శ్రీ వారాహి జగముల నేలడి వారాహి జ్ఞానము నీవే వారాహి ఐం గ్లౌం వారాహ్యై నమో నమః ఓం ఐం గ్లౌం వారాహ్యై నమో నమః ఓం ఐం గ్లౌం వారాహ్యై నమో నమః ఆ జగదంబ పాదాలను పట్టుకుంటామో ఆ అమ్మ మనలోని మహిషాసురుని అంటే మనలోని దుర్గుణాలను చంపేస్తుందని అర్థం. మహిషాసురమర్దిని రూపాన్ని ధ్యానించిన వారికి అఖండమైన ధైర్యం, ఎక్కడ ఓడిపోని శక్తి వస్తుంది. అంతటి గొప్ప ఘట్టాన్ని చూసి తరిద్దాం. శ్రీమాత్రే నమః. विकसितवदना पद्मपत्रायताक्षी हेमाभां पीतवस्त्रां करकलितलसद्देव पद्मावराङ्गी सर्वालङ्कारयुक्ता ततत
महाकाली पाहि सृष्टिलयङ्करी माहेश्वरी महाकाली पाहि सृष्टिलयङ्करी माहेश्वरी महाकाली पाहि सृष्टिलयङ्करी
महिषासुरमर्दिनिकी मङ्गलमनरे महिषासुरमर्दिनिकी मङ्गलमनरे नवदुर्गरूपिणिकी मङ्गलमनरे महिषासुरमर्दिनिकी मङ्गलमनरे नवदुर्गरूपिणिकी मङ्गलमनरे सृष्टिकारिणी शोकनिवारिणी अभयप्रदायिनिकी मङ्गलमनरे सृष्टिकारिणी शोकनिवारिणी अभयप्रदायिनिकी मङ्गलमनरे मङ्गलमनरे जय मङ्गलमनरे मङ्गलमनरे जय मङ्गलमनरे महिषासुरमर्दिनिकी मङ्गलमनरे महिषासुरमर्दिनिकी मङ्गलमनरे नवदुर्गरूपिणिकी मङ्गलमनरे महिषासुरमर्दिनिकी मङ्गलमनरे नवदुर्गरूपिणिकी मङ्गलमनरे जय मङ्गलमनरे शुभ मङ्गलमनरे అమ్మాయి పేరు నిశ్చల. మమ్మల్ని ఇంత అందంగా తీర్చిదిద్దిన సుజాత గారికి చాలా ధన్యవాదాలు. అండ్ మా బ్రదర్ కపిల్ ఆడియో సిస్టమ్ అంతా వారి దగ్గర ఉండి చూసుకున్నారు. వారు కూడా ఒకసారి గట్టిగా చెప్పండి. ధన్యవాదాలు. శ్రీ వారాహీదేవి అమ్మవారి వారాహీదేవి అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్టాపన మరి మన నిజామాబాద్ నగరం ముబారక్ నగర్లో మన కిషనన్న గారు పెద్దమ్మ తల్లి ఆధ్వర్యంలో కిషనన్న గారు మరి అమ్మవారి ఆశీస్సులతో ఇక్కడ 9 రోజులు కూడా చాలా బ్రహ్మాండంగా యజ్ఞాలు హోమాలు మరి అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది. మరి అమ్మవారి ఆశీస్సులు మరి కిషనన్న కుటుంబం పైన మరి ప్రజలందరి పైన ఆశీస్సులు ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ మరి ఇక్కడ రంగరంగ వైభవంగా మరి అమ్మవారి రూపంలో మనకి ఇక్కడ భరతనాట్యం కూడా చేయడం జరిగింది. మరి వాళ్ళకు కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి తెలియజేస్తూ జయ పెద్దమ్మ తల్లి.